ఆంధ్రప్రదేశ్లో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. సిట్ బృందం డీజీపీని కలిసి అందించింది ఈ నివేదికను. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరింది. 3 జిల్లాలలో 2 రోజుల పాటు సిట్ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందం విచారించింది. 150 పేజీల నివేదికను డీజీపీకి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. సిట్ బృందం డీజీపీని కలిసి అందించింది ఈ నివేదికను. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరింది. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు సిట్ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందం విచారించింది. 150 పేజీల నివేదికను డీజీపీకి అందజేసింది సిట్ బృందం. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, రైట్ మూర్తి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున అలాగే పోలింగ్ మరుసటి రోజున జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి సిట్ తన ప్రాథమిక నివేదికను గత కొద్దిసేపటి క్రితం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసినటువంటి పరిస్థితి. మొత్తం 150 పేజీలతో ఉన్నటువంటి ఈ నివేదికను అందజేసినటువంటి సిట్ ఇది ప్రాథమిక దర్యాప్తు చేసి ఇచ్చినటువంటి నివేదిక మాత్రమే. పూర్తిస్థాయి నివేదిక సమర్పించడానికి కాస్త సమయం కావాలని చెప్పేసి కోరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుపతి, అలాగే పల్నాడు, అనంతపురం ఈ 3 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలకు తాలూకా ఈ సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారించినటువంటి పరిస్థితి. మొత్తం 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పేసి సిట్ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఆ 33 సంఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఆ సంఘటనలకు సంబంధించి జరిగినటువంటి తీరుతెన్నులు, అలాగే ఆ సందర్భంలో వాడినటువంటి ఆయుధాలు, ఎవరెవరు ఆ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నటువంటి వాళ్ళని ప్రేరేపించింది ఎవరు, సో వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతోటి నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వీళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు కట్టారు, ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఎలాంటి సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు అనేటటువంటి అంశాలను కూడా అందులో చెప్పడమే కాకుండా ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికలో అందజేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బాధితులతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఆయా ఘటనలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడి మరికొన్ని అంశాలను కూడా అందులో క్రోడీకరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ దర్యాప్తు చేసినటువంటి నిట్టు నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఏదైతే ఈ సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రాథమిక నివేదికను మాత్రమే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క సిట్ ప్రాథమిక నివేదికలో అంటే 150 పేజీల నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికలో అనేక సంచలన విషయాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసుల తాలూకా అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి సిట్ బృందం తేల్చినట్టు సమాచారం. ఎందుకంటే పెట్టినటువంటి కేసులు, అందులో ఉంచినటువంటి సెక్షన్లకు సంబంధించి సిట్ అధికారులు ఒకంత అసహనానికి గురైనట్టు కూడా తెలుస్తోంది. అది కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ ఘటనలు జరగడానికి గల కారణాలలో ముఖ్యంగా భద్రతా వైఫల్యాలు, అలాగే పోలీసులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి సిట్ బృందం ప్రాథమికంగా తేల్చినటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పుడు నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అందులో ఎఫ్ఐఆర్లలో మరికొన్ని సెక్షన్లను చేర్చాలి అదనంగా అని చెప్పేసి సిట్ బృందం ఇచ్చినటువంటి నివేదికలో సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసులకు తాలూకా ఏదైతే ప్రతి ఎఫ్ఐఆర్లో అదర్స్ అని పెట్టారో సో అదర్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందజేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ దొరికినటువంటి కొన్ని ఆధారాలను బట్టి మరికొంతమంది పేర్లు కూడా ఇందులో చేర్చాలి అని చెప్పేసి సిట్ బృందం ఇప్పటికే తన నివేదికలో చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇప్పటివరకు పాత్రధారులపైనే కేసులు పెట్టినటువంటి పోలీసులు సూత్రధారులు ఎందుకు వదిలేశారు
చేశారు అనేటటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ సూత్రధారులకు సంబంధించి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు అనేటటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల గుండెల్లో గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మాచర్లలో జరిగినటువంటి ఘటన కావచ్చు, తాడిపత్రిలో జరిగిన ఘటన కావచ్చు, అలాగే చంద్రగిరి తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఘటన కావచ్చు. సో ఈ 3 ఘటనలకు సంబంధించి వైసీపీ నాయకుల మీద ఎందుకు కేసులు పెట్టకూడదు, వాళ్ళు ప్రేరేపించి ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి. కేవలం వైసీపీయే కాదు, అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడి ఉంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద కూడా కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి సిట్ తను ప్రాథమికంగా ఇచ్చినటువంటి నివేదికలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరోపక్క సిట్ దర్యాప్తు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితం వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల బృందం డీజీపీని కలిసినటువంటి పరిస్థితి. సో సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి. అంతేకాకుండా ఆ దర్యాప్తులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అందులో బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల బృందం కోరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంతేకాకుండా 3 రోజుల క్రితం టీడీపీకి సంబంధించి వరలరామయ్య నేతృత్వంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల బృందం కూడా డీజీపీని కలిసినటువంటి సిచ్యువేషన్. సో 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలను డీజీపీ కూడా అందజేసినటువంటి పరిస్థితి. అయితే ఫైనల్గా అయితే మాత్రం సిట్ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగానే చర్యలు ఉండేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి డీజీపీకి ఆ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ డీజీపీ ఆ నివేదికను పరిశీలించిన తర్వాత దాన్ని చీఫ్ సెక్రటరీకి అందజేస్తారు. సో చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ ఇద్దరు కూడా ఆ నివేదికను పరిశీలించిన తర్వాత అందులో ఏమైనా సిఫార్సులు ఉంటే వాటిని యాడ్ చేసి తర్వాత ఆ సీఈఓకి అలాగే ఆ సీఈసీకి అందజేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మూర్తి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.